Hi, hi viewers. Welcome to Leela Soft Technologies. So my name is Madhu Vaswani. ఈ వీడియోలో మనం ఏంటండి లాస్ట్ వీడియోలో మనం ఏం చేసాం జేడీబీసీ అప్లికేషన్ జేడీబీసీని యూజ్ చేసుకుని MySQL డేటాబేస్ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసాం. సో ఇక్కడ బై యూజింగ్ ఎడిట్ ప్లస్ ఎడిటర్. సో అలా కాకుండా మనం IDEs లో కూడా మనం డెవలప్ చేయొచ్చు అండి. మనం ప్రాజెక్ట్స్ ఎక్కడ డెవలప్ చేస్తామండి? IDEs, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఎక్లిప్స్ ఐడిలో జేడీబీసీ అప్లికేషన్ ఎలా డెవలప్ చేయాలి. సో అది కాన్సెప్ట్ అండి ఈ వీడియోలో. ఓకే, సో దిస్ ఇస్ ద షార్ట్ కట్ ఫర్ ఎక్లిప్స్ ఐడి అండి. సో ఎక్లిప్స్ ఐడి ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని, ఎలా ఇన్స్టాల్ చేయాలనేది దానికి ఒక ప్లేలిస్ట్ ఉందండి. కావాలంటే ఆ ప్లేలిస్ట్ మీరు చూడొచ్చు మీకు క్లియర్గా. సో ప్రాజెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, ప్యాకేజ్ని ఎలా క్రియేట్ చేయాలి, క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి, ప్రతిదీ కూడా షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. సరే, సో ఇక్కడ మనం ఏంటండి ఫైల్లోకి వెళ్ళి కొత్త ప్రాజెక్ట్ తీసుకుంటాం. న్యూ అని చెప్పేసి ఇక్కడ మనకి జావా ప్రాజెక్ట్ ఎక్కడైనా కనబడింది అనుకోండి, తీసుకోవచ్చు. సో అది కనబడలేదు అనుకోండి, అదర్లోకి వెళ్ళి ఇక్కడ మనకి జావా అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లో జావా ప్రాజెక్ట్, నెక్స్ట్ బటన్, ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుంది. సో ప్రాజెక్ట్ నేమ్ ఏంటండి, మీ ఇష్టం, మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. మనం చేసే అప్లికేషన్ ఏంటి? సో JDBC_MySQL, JDBC_MySQL connection, MySQL_ app1, or JDBC MySQL CONN connection. సో ఒక కనెక్టివిటీ ప్రొవైడ్ చేస్తాం జస్ట్ అంతే. కాబట్టి జస్ట్ JDBC_MySQL_ కనెక్షన్. ఓకే, నెక్స్ట్ బటన్. సో SRC ఫోల్డర్లో మనం ఏంటండి ప్రోగ్రామ్స్ అని రాయాలి. ఓకేనా? సో ఫినిష్. సో ఇక్కడ మాడ్యూల్ నేమ్ అడుగుతుందండి. నో నీడ్ క్రియేట్ మాడ్యూల్. సో ఎక్లిప్స్ వర్షన్ ఏంటంటే ఇది లేటెస్ట్ వర్షన్. అలాగే ఇక్కడ యాక్చువల్గా పర్స్పెక్టివ్ అని చెప్పి ఒకటి ఉంటుందండి. సో జనరల్గా డిఫాల్ట్గా ఏంటండి JW పర్స్పెక్టివ్లో ఉంటుంది, J2SE పర్స్పెక్టివ్లోకి మార్చాలని ఉంటుందండి. ఓకేనా? జస్ట్ ఓపెన్ పర్స్పెక్టివ్ అంటే ఆటోమేటిక్గా ఏమవుతుందండి, సో మారిపోతుంది. ఇక్కడ ఉంటుందండి పర్స్పెక్టివ్. సో జావా డబ్ల్యూ అండ్ జావా SE. సరే, ఇది మన ప్రాజెక్ట్ అండి. సో జస్ట్ ఎ మినిట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, ఈ యారో అనేది ఇంపార్టెంట్ అండి. ఈ యారో అనేది మనకి ఇంపార్టెంట్. ఈ యారో అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ యారో మీద క్లిక్ చేస్తే మనకి ఏంటంటే ప్రాజెక్ట్ ఎక్స్పెండ్ అవుతుందండి. సో తర్వాత మనం ఏంటంటే ఈ యారో మీద క్లిక్ చేస్తే సంథింగ్ ఈ ఫోల్డర్ ఎక్స్పెండ్ అవుతుందండి. JRE సిస్టమ్ లైబ్రరీ. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఏదైతే జావా వెర్షన్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ వెర్షన్ ఆటోమేటిక్గా దీనికి వచ్చేస్తుందండి. సిస్టమ్ లైబ్రరీస్ అన్ని దీనికి వచ్చేస్తుంది. అలాగే SRC మీద మనం ఏంటంటే SRCలో రాయాలి. సో ప్యాకేజ్ క్రియేట్ చేసి ప్యాకేజ్లో మనం ఏం చేస్తామండి, క్లాస్ క్రియేట్ చేస్తాం. సరే, సో SRC మీద రైట్ క్లిక్ చేసి నేను ఏమంటున్నానండి, న్యూలో ముందు ప్యాకేజ్. సో ఇక్కడ సోర్స్ ఫోల్డర్ నేమ్, తర్వాత ఏంటంటే జావా ప్యాకేజ్ నేమ్ com.sample. సో JDBC మీ ఇష్టం, మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు అండి. ఫినిష్. యాజ్ ఫర్ నేమింగ్ కన్వెన్షన్స్ యూ కెన్ గివ్ ఎనీ నేమ్. ఓకే, దీంట్లో మనం ఏం చేయాలండి, క్లాస్ క్రియేట్ చేయాలి. సో ప్యాకేజ్ ఎలా క్రియేట్ చేయాలి, క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి, అవన్నీ కూడా మీకు ఎక్లిప్స్ ప్లేలిస్ట్లో ఉంటాయని ఒకసారి చెక్ చేసుకోండి. క్లాస్ నేమ్. సో మీరు జనరల్గా క్లాస్ నేమ్ ఏమి ఇస్తామండి, అప్లికేషన్ ఏం చేస్తామో నేమ్ ఇస్తామండి. సో JDBC సో MySQL. ఓకేనండి? సో ఇంత పెద్ద నేమ్ ఇవ్వాలా అంటే మన ఇష్టం అండి. JDBC MySQL కనెక్షన్, సింపుల్. ఇక్కడ చూడండి, మెయిన్ మెథడ్ కావాలంటే క్లిక్ ఆన్ మెయిన్ మెథడ్. సో ఫినిష్. క్లాస్ నేమ్ మీ ఇష్టం, మీరు ఎంత నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ వస్తాం. సో మనకేంటండి ఫాంట్ సైజ్ బేసిక్గా ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నారంటే బేసిక్ ఇలా ఉంటుందండి. సో ఫాంట్ సైజ్. ఇప్పుడు మనం ఏం చేయాలి, నిన్న చేసిన స్టెప్స్ ఏంటంటే, స్టెప్ 1 లోడ్ ద డ్రైవర్ క్లాస్ నేమ్. ఎలా లోడ్ చేస్తామండి, బై యూజింగ్ ఫర్ నేమ్ మెథడ్. ఫర్ నేమ్ ఎక్కడ ఉంటుందండి, క్లాస్ అనే క్లాస్లో ఉంటుంది. క్లాస్ డాట్ అనగానే చూడండి ఐడిలో మనకి ఏంటంటే అక్కడ ఆటోమేటిక్గా మనకి సమ్ హైలైట్ అవుతున్నాయండి. సో అంటే ఇక్కడ ఏంటంటే మీకు డాట్ అని క్లిక్ చేయగానే
ఓకేనా, ఆటోమేటిక్ గా ఆ క్లాస్ కి సంబంధించిన అంటే ఆ క్లాస్ అనే క్లాస్ కి సంబంధించిన స్టాటిక్ మెథడ్ స్టాటిక్ వేరియబుల్స్ అన్ని కూడా వచ్చేస్తాయి. ఇక మనకు నేను చెప్పుకున్న ఫర్ నేమ్ మెథడ్ ఓవరాల్ మెథడ్ మీకు ఏ మెథడ్ కావాలన్నా మెథడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం నిన్న యూజ్ చేసిన మెథడ్ ఏంటండి, ఓకేనా, ఫర్ నేమ్ మెథడ్. ఓకేనండి, ఈ మెథడ్ యూజ్ చేస్తాం. ఇక్కడ మనం ఏంటంటే స్ట్రింగ్. ఓకే, సో అలాగే ఇక్కడ చూడండి ఆటోమేటిక్ కంపైలేషన్ జరిగిపోతుందండి. ఐడి వాళ్ళ బెనిఫిట్ ఏంటంటే ఆటోమేటిక్ కంపైలేషన్, ఆటోమేటిక్ ఇంపోర్ట్స్, అలాగే కోడ్ ఐ మీన్ జనరేషన్ అనేది ఆటోమేటిక్ జరిగిపోతుందండి. ఓకేనా, సెటర్స్ గెటర్స్ ఉన్నాయి, ఓకేనా, ఆటోమేటిక్ గా జనరేట్ చేయొచ్చు. ఓకేనండి, ఎన్ని ప్రాపర్టీస్ ఉంటే అన్ని ప్రాపర్టీస్ ఎట్ ఏ టైం సెటర్స్ గెటర్స్ జనరేట్ చేయొచ్చు అండి. సరే, ఆటోమేటిక్ కంపైలేషన్ జరిగిపోయింది. మనం ఏమన్నా నిన్న ఫర్ నేమ్ మెథడ్ ఎక్సెప్షన్ త్రో చేస్తుంది, చెక్డ్ ఎక్సెప్షన్. సో కంపైలేషన్ టైంలో వచ్చే ఎక్సెప్షన్ కాబట్టి కంపైలర్ మనం ఏంటంటే త్రో చేయాలని చెప్పి అన్నాం. కంపైలేషన్ జరిగిపోయింది కాబట్టి ఇక్కడ ఎర్రర్ చూపిస్తుందండి. సో ఇక్కడ చూడండి అన్హ్యాండిల్ ఎక్సెప్షన్ టైప్ క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్, మనం హ్యాండిల్ చేయలేదు. సో త్రోస్ డిక్లరేషన్ రాయమంటారా, సరౌండ్ నుంచి ట్రై క్యాచ్ రాయమంటారా? సో నేను త్రోస్ డిక్లరేషన్ రాసాం కదా, ఇప్పుడు ట్రై క్యాచ్ రాద్దాం. సో మనం ఏం రాయాల్సిన అవసరం లేదని ఆటోమేటిక్గా ఐడిఏ జనరేట్ చేసింది. ఆటోమేటిక్గా ఐడిఏ జనరేట్ చేసిందండి. సో కాబట్టి ఐడి వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనకి ఒక ఆటోమేటిక్ కోడ్ జనరేషన్ ఉంటుంది. ఓకేనా, ఓకే, ఇక్కడ చూడండి ఇక మనం ఏం రాసాం, కామ్ డాట్ MySQL కామ్ డాట్ MySQL డాట్ JDBC డాట్ డ్రైవర్ అయిపోయింది. సో డ్రైవర్ క్లాస్ లోడ్ అయింది. ఒకసారి రన్ చేసామనుకోండి క్లాస్ ఉందా లేదని చెప్తుందండి. రన్ చేస్తే మనకి ఏంటంటే క్లాస్ ఉందా లేదా, క్లాస్ అంటే ఓకే, క్లాస్ లేకపోతే ఏమొస్తుందని క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ వస్తుంది. సో క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ వచ్చింది. మరి నిన్న ఓకేనా ఏం చేసామని కమాండ్ ప్రౌంట్ రన్ చేసేటప్పుడు దాన్ని క్లాస్ పాత్ లో పెట్టాం. దాన్ని మనం ఏం చేసామని క్లాస్ పాత్ లో పెట్టాం. ఏదండి, ఈ డ్రైవర్ క్లాస్ ఏదైతే ఉన్న జార్ ఫైల్ ఉందో జార్ ఫైల్ మనం ఏం చేసాం, క్లాస్ పాత్ లో పెట్టాం. మరి ఇక్కడ క్లాస్ పాత్ పనిచేస్తుందా, ఓకేనా, ఎక్లిప్స్ ఐడి క్లాస్ పాత్ పనిచేయదండి. ఓకేనా, మీరు ఏం చేయాలి, ప్రాజెక్ట్ యొక్క బిల్డ్ పాత్ లో యాడ్ చేసుకోవాలి. జార్ ఫైల్స్ ఎక్కడ యాడ్ చేయాలండి, ప్రాజెక్ట్ యొక్క బిల్డ్ పాత్ లో యాడ్ చేయాలి. ప్రాజెక్ట్ యొక్క బిల్డ్ పాత్ మనం యాడ్ చేయాలి. హౌ టు యాడ్ జార్ ఫైల్, ఓకేనా, టు ద ప్రాజెక్ట్ అండి. సో ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ చేసి బిల్డ్ పాత్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ చేసి బిల్డ్ పాత్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాంట్లో మనం ఏంటండి కాన్ఫిగర్ బిల్డ్ పాత్, కాన్ఫిగర్ బిల్డ్ పాత్. సో ఇక్కడ మనకి ఏంటుందండి, ఇక్కడ ఫస్ట్ టైం ఇలా 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 చూపిస్తుంది. సో యూ కెన్ సెలెక్ట్ లైబ్రరీస్ అండ్ లైబ్రరీస్ సెలెక్ట్ చేసుకోవాలి. లైబ్రరీస్ సెలెక్ట్ చేసిన తర్వాత క్లాస్ పాత్ ని సెలెక్ట్ చేయాలి. క్లాస్ పాత్ ని సెలెక్ట్ చేసి మీరు ఏంటంటే ఇక్కడ యాడ్ ఎక్స్టర్నల్ జార్స్, యాడ్ ఎక్స్టర్నల్ జార్స్. సో జేడీబీకి సంబంధించిన జార్ ఫైల్ ఎక్కడ ఉంది, ఓకేనా. సో ఆ జార్ ఫైల్ మనం ఏంటంటే ఇక్కడ యాడ్ చేయాలి. సో ఈ జార్ ఫైల్ మనం ఏం చేస్తామంటే జార్ ఫైల్ లొకేషన్ తెచ్చుకొని యాడ్ చేస్తాం. అప్లై అండ్ క్లోజ్. ఇక్కడ నేను ఏం చేస్తానండి, కన్సోల్ చూడండి, కన్సోల్ అవుట్పుట్ వస్తుంది. సో కన్సోల్ ఒకసారి కన్సోల్ లోపల మీరు రైట్ క్లిక్ చేసి క్లియర్ అంటే కన్సోల్ ఒకసారి క్లియర్ అయిపోతుంది. ఓకేనా, మళ్ళీ ఒకసారి ఏం చేస్తామండి, ఓకేనా, దీన్ని రన్ చేస్తున్నామండి. ఏం లేదు, ఫైల్ మీద ఫైల్ మీద రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ జావా అప్లికేషన్. సో లేదా ఫైల్ లోపల రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ జావా అప్లికేషన్, మీ ఇష్టం, 2 రకాలుగా రన్ చేయొచ్చు అండి. సో ఇక్కడ ఏంటంటే క్లాస్ లోడ్ అయింది. లోడ్ అయిందో లేదా మనకు ఎలా తెలుస్తుందండి, ఇక్కడ సిస్టమ్ డాట్, ఓకేనా. సో సిస్అవుట్ ఇక్కడ ఏంటండి క్లాస్ సంథింగ్ కంప్లీటెడ్ సమ్ మెసేజ్ రాశాను. సో ఒకసారి మళ్ళీ ఫైల్ లోపల రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ జావా అప్లికేషన్ అంటున్నానండి. సో కంప్లీటెడ్ అంటే క్లాస్ లోడ్ అయింది. ఓకేనా, మనం ఏంటంటే జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ కాకుండా రెఫరెన్స్ లైబ్రరీస్ చూడండి, MySQL. సో మీరు అబ్జర్వ్ చేస్తే నిన్న మనం జార్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేయలేదు. ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ ఎక్స్పాండ్ చేయొచ్చండి. ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తే మీరు చెక్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఆ డ్రైవర్ క్లాస్ నేమ్ కామ్ డాట్ MySQL డాట్ JDBC డాట్ అని ఉంది కదా, కామ్ డాట్ MySQL డాట్ JDBC డాట్, ఓకేనా. సో ఇది ఫస్ట్ ప్యాకేజ్. సో దాంట్లో చూడండి క్లాస్ నేమ్ డ్రైవర్ క్లాస్ చూడండి. సో ప్యాకేజ్ నేమ్ అండ్ కామ్ డాట్ MySQL డాట్ JDBC డాట్, ఓకేనా, కామ్ డాట్ MySQL డాట్ JDBC డాట్ క్లాస్ నేమ్ ఏంటంటే డ్రైవర్. సో డ్రైవర్ క్లాస్. సో ఇది యాక్చువల్గా డ్రైవర్ క్లాస్. ఈ డ్రైవర్ క్లాస్ మనం ఏంటంటే లోడ్ చేస్తున్నాం. సో డైనమిక్ గా బై యూజింగ్ ఫర్ నేమ్ మెథడ్, ఓకేనా. కాబట్టి మనం ఏంటంటే ఆ క్లాస్ పాత్ ని యాడ్ చేయాలి. యాడ్ చేసేస్తాం కాబట్టి లోడ్ అయింది, నో ప్రాబ్లం, అయిపోయింది. సో ఇక్కడ వన్స్ మనం ఏంటండి, ఓకేనా,
లోడ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, మనం ఏం చేస్తామండి, బై యూజింగ్ డ్రైవర్ మేనేజర్ మనం ఏం చేస్తామండి, కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసామండి, డ్రైవర్ మేనేజర్ క్లాస్. సో సో డ్రైవర్, ఓకేనండి, డ్రైవర్ మేనేజర్ చూడండి, మనం కొన్ని లెటర్స్ టైప్ చేస్తున్న ఆటోమేటిక్గా షార్ట్ కట్ అవుతుంది. ఓకేనా, డ్రైవర్ మేనేజర్ ఆటోమేటిక్ ఇంపోర్ట్ అయిపోయింది, ఎంటర్ అనగానే పైన. ఓకేనా, డాటా, ఒక నుంచి డాటా అనగానే దానికి సంబంధించిన మెథడ్స్ అన్ని వచ్చేసినాయి, స్టాటిక్ మెథడ్స్. ఎందుకని క్లాస్ నేమ్ డాటా అన్నాం కదా, జీఈటి గెట్ అని చూడండి, మెథడ్స్ అనేవి షార్ట్ అయినాయి. గెట్ కనెక్షన్, సో ఫస్ట్ 3 మెథడ్స్ చూడండి. సో గెట్ కనెక్షన్ ఫస్ట్ 3 మెథడ్స్ ఏంటంటే మీకు ఓవర్లోడ్ మెథడ్స్ అండి, యూఆర్ఎల్ ప్రాపర్టీస్, యూఆర్ఎల్ స్ట్రింగ్, ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్. మనకి ఇది నేను చూసింది. ఇక్కడ ఏమంటున్నాం అండి, 3 స్ట్రింగ్స్ పాస్ చేయండి, 3 స్ట్రింగ్స్ పాస్ చేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి మీకు ఏంటండి, గెట్ కనెక్షన్ మెథడ్ ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్ త్రో చేస్తుందని చెప్పన్నామా. సో కర్సర్ ఇక్కడ పెట్టండి, కర్సర్ ఇక్కడ పెట్టండి. సో అంటుంది చూడండి, త్రో చేయమంటారా, ఆల్రెడీ ఉన్న క్యాచ్ క్లాస్ ఒక అసలు అయితే ఈ డ్రైవర్ మేనేజర్ కి సరౌండింగ్ ట్రై క్యాచ్ పెట్టమంటారా, లేదా ఆల్రెడీ ఉన్న దానికి మీరు ఎక్సెప్షన్ యాడ్ చేయమంటారా, ఒకన సంథింగ్ అన్ని చెప్తుందండి. అంటే ఎక్సెప్షన్ యాడింగ్ లో వేస్ ఏవైతే ఉన్నాయో అన్ని చెప్తుంది. క్యాచ్ క్లాస్ టు సరౌండింగ్ ట్రై, ఓకేనా, యాడ్ ఎక్సెప్షన్ టు ఎగ్జిస్టింగ్ క్యాచ్ క్లాస్ సరౌండింగ్ విత్ ట్రై క్యాచ్ సెపరేట్ గా పెట్టమంటారా, ఓకేనా, లేదా క్యాచ్ ఆల్రెడీ ఉన్న దాంట్లో పెట్టమంటారా, ఓకేనా, మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా పెట్టొచ్చా అండి. ఓకేనా, ఆల్రెడీ ఉన్న క్యాచ్ బ్లాక్ పెట్టామనుకోండి, సంథింగ్ అయిపోయింది. సో మరి ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, దీని రిటర్న్ టైప్ ఏమన్నాం, కనెక్షన్ అన్నాం కదా. ఇక్కడ చూడండి కర్సర్ పెట్టండి. సో క్రియేట్ లోకల్ వేరియబుల్ అంటుంది. సో ఆటోమేటిక్ గా దాని రిటర్న్ టైప్, ఈ మెథడ్ యొక్క రిటర్న్ టైప్ ఏదైతే ఉంటుందో అది వచ్చేస్తుంది ఇక్కడ. సో ఆటోమేటిక్ ఇక్కడ ఏమైందండి, ఇంపోర్ట్ అయిపోయింది. ఆటోమేటిక్ గా ఏమైందండి, ఇంపోర్ట్ అయిపోయింది. ఇక్కడ వస్తుంది అంటే దాని అర్థం ఏంటండి, దానికి సంబంధించిన దానికి సంబంధించిన క్లాసెస్ అన్ని కూడా దీంట్లో ఉంటే ఆటోమేటిక్ దాని రిటర్న్ టైప్ వచ్చేస్తుందండి. అంతే, అయిపోయింది. సో ఇక్కడ మనం ఏం చేసామండి, 3 స్ట్రింగ్స్ రాసాం కదా, ఓకేనా, స్ట్రింగ్, సో యూఆర్ఎల్ ఈక్వల్ టు, ఓకేనండి, సో యూఆర్ఎల్ ఏంటండి, ఓకేనా, జేడీబీసీ ఇస్ ద మెయిన్ ప్రోటోకాల్, జేడీబీసీ కోలన్, సో MySQL కోలన్ // లోకల్ హోస్ట్ కోలన్, ఓకేనండి, సో 3306, ఓకేనా, స్లాష్. సో నేను 3306 రాశాను, నేను 3306 కూడా రాయట్లా. సో బై డిఫాల్ట్ గా ఒక MySQL డేటాబేస్ పోర్ట్ నెంబర్ ఏంటండి, ఒక డిఫాల్ట్ డేటాబేస్ పోర్ట్ నెంబర్ ఏంటండి, 3306. సో 3306 ఉంచేస్తే అంటే ఇన్స్టలేషన్ లో టైంలో పోర్ట్ నెంబర్ మార్చుకోవచ్చు అండి, పోర్ట్ నెంబర్ మార్చుకొని అదే ఉంచేస్తే ఓకేనా, మీరు ఏంటండి, సో పోర్ట్ నెంబర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత ఏంటండి, స్ట్రింగ్ యూజర్ నేమ్ ఏంటండి, యూజర్, సో ఈక్వల్ టు ఏంటండి, రూట్, ఓకేనా, స్ట్రింగ్, సో ఓకేనండి, సో పాస్, ఓకేనండి, సో రూట్. నా యూజర్ నేమ్ డిఫాల్ట్ యూజర్ రూట్ అండి, పాస్వర్డ్ కూడా నేను రూటే ఇచ్చా. ఇక్కడ ఏంటండి, 3 పారామీటర్స్, సో యూఆర్ఎల్ కామా యూజర్ కామా సో పాస్, అయిపోయింది. నేను ఏం చేసామండి, కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిందో లేదో తెలుసుకోవడం కోసం సిస్అవుట్ కనెక్షన్ ని ప్రింట్ చేయమని చెప్పన్నా. సో లేదా మనం ఏంటండి, ఒక సిస్అవుట్ ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, కనెక్షన్ డాట్ గెట్ క్లాస్ డాట్ గెట్ నేమ్ అంటే మనకి ఏమొస్తుందండి, ఏదైతే ఆ రెఫరెన్స్ ఆర్ ఆబ్జెక్ట్ ఉందో దాని యొక్క దేని యొక్క ఆబ్జెక్ట్ ఆ క్లాస్ నేమ్ రిటర్న్ చేస్తుందండి. ఇది చెప్పుకున్నాం. ఓకే, ఒకసారి రన్ చేయండి, రైట్ క్లిక్ ఇన్ ఏ ఫైల్, సో రన్ యాజ్ జావా అప్లికేషన్. సో నా డ్రైవర్ క్లాస్ నేమ్ ఏంటండి, యాక్చువల్ గా ఆబ్జెక్ట్ ప్రింట్ చేస్తే క్లాస్ నేమ్ @ # ప్రింట్ అవుతుంది. సో ఇదేంటండి, క్లాస్ నేమ్ అండి. సో కంప్లీటెడ్, ఇదండి. సో అంటే ఏంటంటే ఇక్కడ మనం బై యూజింగ్ ఓకేనండి ఎక్లిప్స్ ఐడి, సో మన అప్లికేషన్ డెవలప్ చేసామండి. ఇక్కడ మనం చేయాల్సిందంటే ఏం లేదండి, ఎక్లిప్స్ ఐడిలో మనం ప్రాజెక్ట్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఫస్ట్ వన్. సో ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ప్యాకేజ్ ఎలా క్రియేట్ చేయాలి, సెకండ్ వన్. తర్వాత క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి, మిగతాదంతా కామన్. సో మిగతాదంతా కామన్ అండి. ఓకేనా, ఇక్కడ ఐడి ఎందుకు వాడతాం, మనకి ఏంటంటే ఆటోమేటిక్ కంపైలేషన్, ఆటోమేటిక్ కోడ్ జనరేషన్, సో
సో అలాగే ఆటోమేటిక్ ఇంపోర్ట్స్ ఉంటాయి, ఓకేనండి. ఇవన్నీ ఉంటాయి. లేకపోతే క్లాస్ నేమ్ డాట్ ఆర్ మెథడ్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ డాట్ అనగానే దానికి సంబంధించిన మెథడ్స్ వచ్చేస్తాయి. సో ఇవన్నీ కూడా ఆటోమేటిక్ జరిగిపోతాయి కాబట్టి ఒక నా డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. అందుకనే వీఆర్ యూజింగ్ ఐడిఈస్ అండి. ఓకే. సో సో నిన్న చెప్పుకున్నది ఏంటండి, బట్ ఇక్కడ ఇవాళ చెప్పుకుంది ఏంటంటే ఎక్లిప్స్ ఐడిలో ఎలా చేసామని చెప్తున్నామండి అంతే. థ్యాంక్ యూ. సో కంటిన్యూషన్ నెక్స్ట్ ఏంటండి, ఒక వరాకిల్ డేటాబేస్ తో ఎలా ఇంటరాక్ట్ అవుతాం, తర్వాత ఇంకో డేటాబేస్ పోస్ట్ గ్రేస్ ఎస్క్యూఎల్ ఆ డేటాబేస్ తో ఎలా ఇంటరాక్ట్ అవుతాం. సో అంటే కనెక్టివిటీ చూస్తాం అంతేనండి. మనం మిగతా ఆపరేషన్స్ అన్ని కూడా ఏదో ఒక డేటాబేస్ యూస్ చేసుకుని ఒక మీన్ కంటిన్యూ చేస్తామండి. సో కాబట్టి నెక్స్ట్ క్లాస్ లో ఏంటండి, మీకు వరాకిల్ డేటాబేస్ ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ డేటాబేస్ ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. సో ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సో లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఆల్.